Okay, well, hello everyone, welcome back. Today we are here to discuss about new cabinet ministers అండి. బేసిక్లీ ఇవాల్టి క్లాస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఆల్రెడీ. లైక్ క్యాబినెట్ మినిస్టర్స్ అన్నటువంటి వాళ్ళు లైక్ ఎస్టర్డే వీళ్ళని అపాయింట్ చేశారు. అయితే ఈ స్వేరింగ్ సెరమనీ అదేవిధంగా అసలు టోటల్ ఎంతమంది అపాయింట్ చేశారు, క్యాబినెట్ మినిస్టర్స్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఇట్లా వీళ్ళకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, వాటన్నిటి గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బేసిక్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఈ రెండు కూడా డిఫరెంట్ అండి. వై? బికాస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఎవరెవరు వస్తారంటే క్యాబినెట్ మినిస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కిందకి వస్తారు. అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు కూడా వస్తారు. యాజ్ వెల్ యాజ్ వాళ్ళతో పాటు డిప్యూటీ మినిస్టర్స్. ఈ మూడు కోవలకి చెందినటువంటి మినిస్టర్స్ అందరూ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విభాగంలోకి వస్తారు. క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళు ఎందుకండి స్పెషల్ అని అంటే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వేరాజ్ క్యాబినెట్ మినిస్టర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. జనరల్లీ 15 to 20 మెంబర్స్ ఉంటారు. అయితే టోటల్గా అసలు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని అంటే 15%. లోక్సభలో ఉన్నటువంటి టోటల్ మెంబర్స్ కంటే 15% దాటేసి వెళ్ళకూడదు. సపోజ్ ఇప్పుడు లోక్సభలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి? 543 ఉన్నారు. దాంట్లో 15%, 15% కంటే ఎక్కువ మెంబర్స్ వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అవ్వడానికి అవకాశం లేదు. కేవలం 15% లోపు మాత్రమే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఉంటారు, అదేవిధంగా డిప్యూటీ మినిస్టర్స్ ఉంటారు. ప్రస్తుతానికైతే డిప్యూటీ మినిస్టర్స్ ఆ కాన్సెప్ట్ అన్నటువంటిది ఇప్పుడు మ్యాక్సిమం లేదనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఓన్లీ రిగార్డింగ్ క్యాబినెట్ మినిస్టర్స్ అండి. ఎందుకండి క్యాబినెట్ మినిస్టర్స్ని తీసుకున్నారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అని అంటే, బేసిక్లీ క్యాబినెట్ మినిస్టర్స్ అన్నటువంటి వాళ్ళు లైక్ వీళ్ళు మేజర్గా ఈ ఎగ్జిక్యూటివ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో దేన్నన్నా సరే ఎగ్జిక్యూషన్ బాడీ అని వీళ్ళని గుర్తిస్తాం. అంటే జనరల్గా ఏదన్నా ఒక బిల్ యాక్ట్గా పాస్ అవ్వాలన్నా కూడా కొన్ని స్పెసిఫిక్ బిల్స్ వాళ్ళు మెన్షన్ చేస్తే మాత్రమే అయ్యేటువంటి బిల్స్ ఉంటాయి. ఈ విధంగా ఎగ్జిక్యూషన్ బాడీ అనంటే వాళ్ళు మేజర్గా వాళ్ళు హైయెస్ట్ పొజిషన్లో ఉంటారు. క్యాబినెట్ మినిస్టర్స్ అన్నటువంటి వాళ్ళు, మినిస్టర్ ఆఫ్ స్టేట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళు డిఫరెంట్, వాళ్ళకి అంత అథారిటీ ఉండదు. కాకపోతే మేజర్ సుప్రీం పర్సన్స్గా ఎవరిని చెప్తాము అని అంటే క్యాబినెట్ మినిస్టర్స్ని చెప్తాం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో. దిస్ ఈస్ ద థింగ్. అదేవిధంగా దీనితో పాటు ఏ ఆర్టికల్స్ వీటి గురించి డిస్కస్ చేస్తాయనంటే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ఆర్టికల్ 74 అండ్ ఆర్టికల్ 75. ఆర్టికల్ 74 వచ్చేసి ఏంటి అని అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ఉన్నటువంటి ఇన్ఫో ఉంటుంది. అంటే ఎవరు అపాయింట్ చేస్తారు అని చెప్పేసి. ఎవరు అపాయింట్ చేస్తారండి? ఆర్టికల్ 74 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో ఆయన అపాన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ గారి అడ్వైజ్ మేరకు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారండి. డూ రిమెంబర్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. ప్రైమ్ మినిస్టర్ గారు మరి ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరికీ హెడ్ ప్రైమ్ మినిస్టర్. అయితే అయినప్పటికీ కూడా ప్రైమ్ మినిస్టర్ జస్ట్ అడ్వైజ్ చేస్తారు, వేరాజ్ ప్రెసిడెంట్ వచ్చేసి వాళ్ళని అపాయింట్ చేస్తారు. దట్ ఈస్ ద సినారియో. అయితే ఆర్టికల్ 75లో ఏముంటుంది అని అంటే, ఆర్టికల్ 75 విషయానికి వచ్చేసరికి దీంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి శాలరీస్, అలవెన్సెస్, అదేవిధంగా వీళ్ళు ఓత్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ క్యాడర్ ఇవన్నీ కూడా ఆర్టికల్ 75లో మెన్షన్ చేయబడి ఉంటాయి. దీస్ టూ ఆర్టికల్స్ ఆర్ ద ఆర్టికల్స్ దట్ డెల్ట్ విత్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండి, నాట్ క్యాబినెట్ మినిస్టర్స్ బట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎవరు అపాయింట్ చేస్తారని అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారండి అపాన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అయితే ఇక్కడ కొత్తగా ఈ చేంజ్లో కొత్తగా వచ్చినటువంటి ఇంకొక సవరణ ఏంటి అని అంటే, ఇది వరకు ఉన్నటువంటి మినిస్ట్రీస్ కొన్ని 2-3 మినిస్ట్రీస్ని క్లబ్ చేసేసి ఒక మినిస్ట్రీగా ఏర్పాటు చేశారు. అంటే 2-3 మినిస్ట్రీస్ 2-3 పోర్ట్ఫోలియోస్కి ఒకటే మినిస్టర్ని అపాయింట్ చేశారు. జస్ట్ లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి అమిత్ షా గారు ఉన్నారండి. అమిత్ షా గారు ఈయన హోమ్ మినిస్టర్, యాజ్ వెల్ యాజ్ దీనితో పాటు రీసెంట్గా ఒక కొత్త మినిస్ట్రీని క్రియేట్ చేశారు. మన సెంటర్ అనేటువంటిది కొత్త మినిస్ట్రీని క్రియేట్ చేసింది, దట్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. ఈ మినిస్ట్రీని క్రియేట్ చేసింది కదండి. ఈ రెండు మినిస్ట్రీస్కి ఛార్జ్గా అమిత్ షానే అపాయింట్ చేశారు. అదేవిధంగా రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు ఇది వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండేవారు. అయితే ఆయన ప్లేస్లో
ధర్మేంద్ర ప్రధాన్ గారిని అపాయింట్ చేసి ఆయనకి 2 పోర్ట్‌ఫోలియోస్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీతో పాటు దీనితో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ అన్నటువంటి పోర్ట్‌ఫోలియోని కూడా ఇచ్చారు. ఈ విధంగా డిఫరెంట్ అంటే 2, 3 పోర్ట్‌ఫోలియోస్‌ని కూడా కలిపేసి ఒక మినిస్టర్‌ని అపాయింట్ చేశారు. క్యాబినెట్ మినిస్టర్స్ ఆర్ కన్సిడర్డ్ యాస్ సుప్రీం అథారిటీ. అదే విధంగా రీసెంట్‌గా టోటల్ నెంబర్ అయితే 78 ఉన్నారండి. అదే విధంగా నిన్న అపాయింట్ చేసినటువంటి పర్సనాలిటీస్ ఎంత అనంటే ఎంతమందిని స్వేరింగ్ సెరమనీ ఎంతమందికి జరిగింది అనంటే 43 మెంబర్స్ అండి. ఈ 43 మెంబర్స్‌లో 36 మెంబర్స్ కొత్త మెంబర్సే. ఇదివరకు ఉన్నటువంటి 7 మెంబర్స్ ఆ ఓల్డ్ మెంబర్స్ వాళ్ళకి ప్రమోషన్ అన్నటువంటిది ఇచ్చారు. ఇంకా వేరే పోర్ట్‌ఫోలియోస్‌కి ప్రమోషన్ అన్నటువంటిది ఇచ్చారు. 43 మెంబర్స్‌లో 36 మెంబర్స్ కొత్త మెంబర్స్ ఎంటైర్‌లీ న్యూ. అదేవిధంగా 7 మెంబర్స్ అయితే ప్రమోట్ చేశారు వేరే మినిస్ట్రీకి. అదేవిధంగా ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్స్ విషయానికొద్దాం. ఇక్కడ మినిస్టర్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ దీనికి ఎవరిని అపాయింట్ చేశారంటే నారాయణ్ రాణే గారిని అపాయింట్ చేశారు. ఇదివరకైతే నితిన్ గడ్కరీ గారు ఉండేవారు కదండీ! ఆయన ప్లేస్‌లో నారాయణ్ రాణే గారిని మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌కి మినిస్టర్‌గా అపాయింట్ చేశారు. సర్బానంద సోనోవాల్ గారు ఈయన ఇదివరకు అస్సాంకి సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఫార్మర్ సీఎం ఆఫ్ అస్సాం అయినటువంటి సర్బానంద్ సోనోవాల్ గారికి రీసెంట్‌గా మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్‌కి కూడా మినిస్టర్‌గా ఈయన్నే అపాయింట్ చేశారు. అదేవిధంగా వీరేంద్ర కుమార్ ఈయనకి మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఈ మినిస్ట్రీ అనేటువంటిది ఈయనకి ఇచ్చారు. అదేవిధంగా జ్యోతిరాదిత్య సింధియా గారికి మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఆ పోర్ట్‌ఫోలియో ఈయనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ శ్రీ రామచంద్ర ప్రసాద్ సింగ్ ఈయనకి ఇచ్చినటువంటి పోర్ట్‌ఫోలియో ఏంటి అనంటే స్టీల్ అండి. అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. రైల్వే మినిస్ట్రీ ఇదివరకు రైల్వేస్‌కి ఎవరు మినిస్టర్‌గా ఉండేవారండి? పీయూష్ గోయల్ గారు రైల్వే మినిస్టర్‌గా ఉండేవారు. ఈయన ప్లేస్‌లో పీయూష్ గోయల్ గారి ప్లేస్‌లో అశ్విని వైష్ణవ్ గారు. అదేవిధంగా దానితో పాటుగా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటన్నిటికీ కూడా అశ్విని వైష్ణవ్ గారిని ఈ పోర్ట్‌ఫోలియో అన్నటువంటిది ఆయనకిచ్చారు. అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి ఇచ్చారు. పశుపతి కుమార్ పరాస్ ఈయనకి ఇచ్చినటువంటి పోర్ట్‌ఫోలియో ఏంటి అనంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఈ పోర్ట్‌ఫోలియో అన్నటువంటిది ఈయనకిచ్చారు. కిరణ్ రిజిజు గారు ఇదివరకు స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మినిస్టర్‌గా ఉండేవారు కదండీ! స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి కిరణ్ రిజిజు గారికి మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ దీనిని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజ్ కుమార్ సింగ్ గారు ఈయనకైతే ఇచ్చినటువంటి మినిస్ట్రీ పవర్, అదేవిధంగా న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అండి. ఈ మినిస్ట్రీ వచ్చేసి రాజ్ కుమార్ సింగ్ గారికి. హర్దీప్ సింగ్ పూరి గారికి ఇదివరకు ఈయన హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్‌కి మినిస్టర్‌గా ఉండేవారు. దానితో పాటు యాడ్ ఆన్ ఏమిచ్చారు అనంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఈ మినిస్ట్రీ కూడా ఇంకొకటి హర్దీప్ సింగ్ పూరి గారికి యాడ్ ఆన్‌గా ఇవ్వడం జరిగింది. మాన్సుఖ్ మాండవ్య గారికి మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇదివరకు మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌గా ఎవరు ఉండేవారండి? డాక్టర్ హర్షవర్ధన్ గారు ఉండేవారు కదా! ఈ డాక్టర్ హర్షవర్ధన్ గారి ప్లేస్‌లో ఇప్పుడు మాన్సుఖ్ మాండవ్య గారికి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దీనితో పాటుగా కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ దీనిని కూడా ఈ పోర్ట్‌ఫోలియోని కూడా మాన్సుఖ్ మాండవ్య గారికి అప్పగించారు. అదేవిధంగా భూపేంద్ర యాదవ్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దీనికి ఇదివరకు ఎవరు ఉండేవారండి? యూనియన్ మినిస్టర్‌గా ప్రకాష్ జవడేకర్ గారు ఇదివరకు దీనికి యూనియన్ మినిస్టర్‌గా ఉండేవారు. అయితే ఆయన్ని రీప్లేస్ చేస్తూ ప్రకాష్ జవడేకర్ గారు అయితే ఇప్పుడు లేరండి. ఆయన కంప్లీట్‌గా రిజైన్ చేశారు. యాజ్ వెల్ యాజ్ హర్షవర్ధన్ గారు, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు వీళ్ళందరూ రిజైన్ చేసేసారు. వీళ్ళకి కొత్తగా పోర్ట్‌ఫోలియోస్ కూడా ఏమీ ఇవ్వలేదు. మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ పోర్ట్‌ఫోలియో ఇదివరకు ప్రకాష్ జవడేకర్ గారికి ఉండేది. అయితే ఆయన ప్లేస్‌లో భూపేంద్ర యాదవ్ గారికి ఇచ్చారు. దానితో పాటుగా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ పోర్ట్‌ఫోలియో కూడా ఆయనకే ఇచ్చారు. నెక్స్ట్ వన్ పురుషోత్తం రూపాల మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. బేసిక్‌లీ ఈయన గురించి కూడా రీసెంట్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామండి. పురుషోత్తం రూపాల మినిస్ట్రీ ఆఫ్ ఫిషెస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్.
అది పురుషోత్తం రూపాల గారికి అసైన్ చేశారు. అదేవిధంగా జి. కిషన్ రెడ్డి గారికైతే మినిస్టర్ ఆఫ్ కల్చర్, అదేవిధంగా టూరిజం, అదేవిధంగా డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఈయన తెలంగాణ మినిస్టర్, హి ఈస్ ఫ్రమ్ తెలంగాణ. రీసెంట్‌గా ఈయనకి క్యాబినెట్ మినిస్టర్ పదవి కూడా ఇచ్చారు. అదేవిధంగా దానితో పాటుగా ఎన్ని పోర్ట్‌ఫోలియోస్, కల్చర్, టూరిజం అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. దీంతో పాటు అనురాగ్ సింగ్ ఠాకూర్ గారికి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్, ఇదివరకు ప్రకాష్ జవడేకర్ గారు ఉండేవారు. యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్‌గా కిరణ్ రిజిజు గారు ఉండేవారండి. ఆయన ప్లేస్‌లో అనురాగ్ సింగ్ ఠాకూర్ గారికి ఈ పోర్ట్‌ఫోలియో అన్నటువంటిది ఇచ్చారు. అదేవిధంగా ఎక్స్‌క్లూజన్స్ అంటే ఇదివరకు ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్‌లో ఎవరెవరు రిజైన్ చేసేసి వాళ్ళకి పోర్ట్‌ఫోలియోస్ కూడా ఇవ్వనటువంటి యూనియన్ మినిస్టర్స్ ఎవరు? మిమ్మల్ని ఎగ్జామినేషన్‌లో ట్రిక్కీగా అడగాలి అనంటే ప్రస్తుతం ఉన్నటువంటి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చేసి అర్లియర్ క్యాబినెట్ మినిస్టర్‌గా ఈ ఈ పోర్ట్‌ఫోలియోకి క్యాబినెట్ మినిస్టర్‌గా ఎవరు ఉండేవారు అన్నటువంటి క్వెషన్ కూడా అడగొచ్చు. అందుకోసం అని చెప్పేసి, ఎందుకంటే ఎక్స్‌క్లూజన్స్‌లో చాలా తక్కువ మందే ఉన్నారు. ఇట్ ఈస్ బెటర్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఎక్స్‌క్లూజన్స్. డాక్టర్ హర్షవర్ధన్ గారు ఇదివరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, దాంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, ఈ మినిస్ట్రీస్‌కి, ఈ పోర్ట్‌ఫోలియోస్‌కి డాక్టర్ హర్షవర్ధన్ గారు ఉండేవారు. బికాస్ ఆఫ్ ఈ హర్షవర్ధన్ గారు రిజైన్ చేశారు. నో పోర్ట్‌ఫోలియో హాస్ అసైన్డ్ టు హిమ్. రవిశంకర్ ప్రసాద్ గారు లా అండ్ జస్టిస్ మినిస్టర్, కమ్యూనికేషన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ, దీనికి కూడా మినిస్టర్‌గా ఉండేవారు. అదేవిధంగా ప్రకాష్ జవడేకర్ గారు ఇప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్, హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్. వీటన్నిటికి, ఈ పోర్ట్‌ఫోలియోస్ అన్నిటికి ప్రకాష్ జవడేకర్ గారు ఉండేవారు. ఆయన కూడా రిజైన్ చేశారు. నథింగ్ హాస్ అసైన్డ్ టు హిమ్. డివి సదానంద గౌడ గారు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. అదేవిధంగా ఇంకెవరిని ఎక్స్‌క్లూడ్ చేశారు అనంటే థవర్చంద్ గెహ్లోట్ గారు, మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్. రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ధర్మేంద్ర ప్రధాన్ గారు అపాయింట్ అయ్యారు. అదేవిధంగా సంతోష్ గంగ్వార్ మినిస్టర్ ఆఫ్ లేబర్. వీళ్ళందరూ కూడా, ఈ టోటల్ 7 మెంబర్స్ అందరూ కూడా రిజైన్ చేసేశారు. లెట్స్ సీ ఈ ఎక్స్‌క్లూజన్స్ అన్నవి ఎందుకు జరిగాయి అంటే, రిజైన్ చేసేశారు, వాళ్ళకి ఇంకా పోర్ట్‌ఫోలియోస్ ఎందుకు ఇవ్వలేదు అనంటే, ఈ రీషఫ్లింగ్, ఈ ఎక్స్‌క్లూజన్స్ కానీ రీషఫ్లింగ్ జరగడానికి 2 మేజర్ రీజన్స్ ఉంటాయండి. అఫీషియల్ రీజన్ వచ్చేసి ఏంటి అనంటే, వాళ్ళ యొక్క పనితీరు, ఎఫిషియన్సీ, ల్యాక్ ఆఫ్ ఎఫిషియన్సీ వల్ల తీసేస్తున్నాం అని చెప్పేసి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. అన్‌అఫీషియల్ రీజన్ ఏంటి అనంటే, ఈ పార్టీ ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీకి కాంట్రిబ్యూషన్ సర్వీస్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కొత్త పదవులు ఇవ్వాలి, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ పోర్ట్‌ఫోలియోస్‌ని, ఈ రీషఫ్లింగ్ ప్రాసెస్ అన్నటువంటి దానిని ఎన్హాన్స్ చేస్తారు. ఆ విధంగా దీస్ ఆర్ ద 2 మెయిన్ రీజన్స్ ఫర్ ద రీషఫ్లింగ్ టు అక్కర్. అదేవిధంగా ఇక్కడ 7 మెంబర్స్ ఎక్స్‌క్లూడ్ చేశారు అనంటే దీస్ 2 రీజన్స్ అండి. ఈ 2 రీజన్స్. వన్ థింగ్ ఈజ్ వాళ్ళ యొక్క పనితీరు, అంతే, అంటే వాళ్ళ యొక్క పనితీరు అన్నటువంటిది అనుకున్నంత మేరకు ఉండకపోవడం. ఇంకొక రీజన్ ఏంటి అనంటే, వేరే ఇతరాత్ర కొత్త మెంబర్స్‌కి అవకాశం ఇవ్వడం. పార్టీకి ఎవరైతే ఎక్కువగా సర్వీసెస్, కాంట్రిబ్యూషన్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా కొత్త స్థానాన్ని కల్పించడం కోసం అని చెప్పేసి, ఈ 2 కారణాలని ఆధారితంగా చేసుకొని ఈ రీషఫ్లింగ్ యాక్టివిటీ అన్నటువంటి దాన్ని చేస్తారు. మేజర్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అపాన్ ద అడ్వైస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ కేవలం అడ్వైస్ ఇస్తారండి. వేరాస్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అయితే క్యాబినెట్ మినిస్టర్స్‌కి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ క్లియర్‌లీ. ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్. I hope everyone have understood. That's all for today. We'll be meeting again for another thing. Until then, be fit, be consistent, and thank you.